పాత నిబంధనలో క్రీస్తు అనే అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. గత వారాల్లో క్రీస్తు నోహు ఓడకు సాదృశ్యమై ఉన్నాడు అనేది మనం చూసాం ఒక వారం. తర్వాత వారంలో పస్కా గొర్రెపిల్ల, క్రీస్తు పస్కా గొర్రెపిల్ల క్రీస్తు చూసాం. మూడో వారంలో మన్నా క్రీస్తు అనేది చూసాం. నాలుగో వారంలో బండను కొట్టినప్పుడు ఆ యొక్క బండ బండ క్రీస్తుకు పోల్చబడింది. ఇది 5వ వర్తమానం. ఈరోజు ఇత్తడి సర్పము క్రీస్తు. ఏమిటట? ఇత్తడి సర్పము క్రీస్తు. పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించి రాయబడింది. అనేక ఛాయలుగా, టైప్స్గా రాయబడ్డాయి. పాత నిబంధన అంతా కూడా ధర్మశాస్త్రమైన, ప్రవక్తల గ్రంథమైన, మరి అన్నీ కూడా క్రీస్తు గురించి మాట్లాడుతున్నాయి. ఈ రోజున మనం ఈ యొక్క కంచు సర్పం, ఇత్తడి సర్పం గురించి ధ్యానించుకుందాం. ఇక్కడ 21వ అధ్యాయంలో వీరు కనానీయులను ఓడించారు. వారు దేవుని వేడుకున్నారు, ప్రభువా మేము ఇశ్రాయేలము నీ ప్రజలము, మాకు కనానీయుల మీద యుద్ధము దయచేయమని వారు ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి గొప్ప విజయం ఇచ్చాడు. ఆ విజయం ఇచ్చిన తర్వాత వారు ఎదోము దేశస్థులు వారిని మార్గంలో వెళ్ళనివ్వలేదు. అంటే ఎదోము దేశం గుండా వెళ్ళడానికి వారు అవకాశం వేయలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాల్సి వచ్చిందంటే చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. చుట్టూ తిరిగి రావటం వల్ల వాళ్ళు అలసిపోయారు. చూడండి ఆ మాటలు, మార్గంలో మార్గాయసము చేత జనుల ప్రాణము సొమసిలేను, వారి ప్రాణాలు సొమసిలేయట. అయితే అంతకుముందు దేవుడు వారికి ఇచ్చిన విజయాన్ని వారు మర్చిపోయారు. వారు దేవునికి ప్రార్థన చేశారు. మొదటి 2 వచనాల్లో మరి కనానీయులు జయించడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుణ్ణి వారు వేడుకున్నారు, ప్రభా కనానీయులను ఓడించడానికి కృప చూపించమన్నారు. దేవుడు కృపనిచ్చారు, ఓడించారు. అది మర్చిపోయి వెంటనే కొంచెం కష్టంగానే దేవుని మీద సనుక్కోవటం మొదలుపెట్టారు. కాబట్టి ఈ సనుగుడు గొనుగుడు అనేది అది ఎప్పటికీ పోదేమో. చూడండి ఆ మాటలు, వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని బోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయసము చేత జనుల ప్రాణము సొమసిలెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేదు అన్నవి మాకు అసహ్యమైనది. దేవుని వ్యతిరేకంగా వారు మోషేకు, యెహోవా దేవునికి వారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఈ వాక్యంలో 4 అంశాలు మనం ధ్యానం చేసుకున్నాం. అందులో మొట్టమొదటి ఏమిటంటే, నెంబర్ 1 దేర్ సిన్. మొట్టమొదటిగా వారి పాపాన్ని గురించి చూద్దాం. వారి అవిధేయత, వారి పాపం. ఏమిటి వారి పాపం అంటే, వారు సనుకుతున్నారు. మన మధ్యలో కూడా సనుగులు గొనుగులు ఉన్నాయి. చిన్నదాన్ని కూడా కొన్నిసార్లు మనం ఓర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి సనుగుడు అనేది చాలా చెడ్డ పాపం. చూడండి ఇక్కడ ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడటం ఒక తప్పు, ఒక పాపం. ఇక రెండవది చాలా ప్రాముఖ్యమైన పాపం ఏమిటంటే, వారు మన్నాను గురించి తృణీకరించారు. అది వారు చేసిన పాపం. చూడండి, ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని ఈ అన్నం మాకు అసహ్యమైనదనిది. ఎంత మాట అది! ఈ మన్నా యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. మన్నాను తృణీకరించడం అదేం చూపిస్తుంది అంటే క్రీస్తును తృణీకరించటం. ఇది తన కుమారుడైన యేసుక్రీస్తు వారు లోకానికి రక్షణ ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఆయనను తృణీకరించడం, ఆయన నిరాకరించడం అది క్షమాపణ లేని పాపం. కాబట్టి ఒక పాపం ఏంటంటే వారు విరోధంగా మాట్లాడారు. సనుగులు. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 9వ వచనం. వారు చేసిన పాపాలు చూడండి. మొదటి కొరింథీ 10:9 దొరకట్లేదమ్మా. మనము ప్రభువును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించి. చూసారా? ఇప్పుడు ఎందుకు దేవుడు ఇంత సడన్గా వాళ్ళ మీదకి
మరి ఉగ్రత ఇంతకుముందు ఎప్పుడైనా వాళ్ళు సనిగితే, వారు ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు అసలు వెయిట్ చేసేవాడు. వెయిట్ చేసి మోషకి చెప్పేవాడు. మోషే దేవునికి చెప్పేవాడు. పనిష్మెంట్ అనేది అంత సీరియస్‌గా ఇమ్మీడియేట్‌గా రాకపోయేది. కానీ ఈసారి మాత్రం దేవుడు వెంటనే పనిష్మెంట్ ఇచ్చాడు. చూసారా? కాబట్టి కొన్నిసార్లు దేవుడు బేర్ చేస్తాడు. కొన్నిసార్లు దేవుడు కూడా బేర్ చేయలేడు, భరించలేడు. కాబట్టి ఈసారి మాత్రం మరి వారు చేసిన తిరస్కారం, పాపం చాలా చెడ్డది. కాబట్టి ఈ అన్నం మాకు చవిసారము లేని అన్నం అట. ఏ అన్నం అది? పరలోకము నుంచి దిగి వచ్చిన దేవదూతలు భుజించే ఆహారం పట్టుకొని వారు చెప్పిన మాటలు ఏమిటంటే, ఇది చవిసారము లేని అన్నం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఉమ్, 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 ఉమ్. అమ్మ అమ్మ ఒక్క మాట, 5, 6 వచనాలు. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిలను ఈ మన్నా కాక మా కళ్ళు ఎదుట మరి ఏమీ లేదని. చూసారా? ఈ మన్నా కాక మరి ఏమీ కష్టపడకుండానే ప్రతి ఉదయం దేవుడు మన్నాను కురిపిస్తున్నాడు. మన్నా రుచిగలది, తీయనిది, అపూహము గలదని దేవుని వాక్యంలో ఉంది, నిర్గమకాండం 16వ అధ్యాయంలో. అటువంటి మన్నాను పెట్టుకొని ఈ మన్నా కాక మా కళ్ళు ఎదుట ఇంకేమీ లేదు అని 11వ అధ్యాయంలో, 21వ అధ్యాయంలో ఇది చవిసారం లేని అన్నం, అంటే ఏమీ టేస్ట్లెస్ మీల్ అనమాట. కాబట్టి దేవుడు దాన్ని తీవ్రంగా తీసుకున్నాడు. యేసుప్రభు అంటాడు, పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము నేనే, జీవాహారము నేనే. యోహాను సువార్త 6వ అధ్యాయం 35. 7 గ్రేట్ ఐఎమ్ స్టేట్మెంట్స్లో మొట్టమొదటి నేనే అని పలికిన మాట జీవాహారము నేనే. రెండవ మాట, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, 8:12. మూడవది, గొర్రెలు పోవు ద్వారమును నేనే, యోహాను 10:9. నేను గొర్రెలకు మంచి కాపరిని, యోహాను 10:11. నాలుగవ మాట. ఐదవ మాట, పునరుత్థానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఇక ఎన్నడికి చనిపోడు. ఆరవ మాట, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి ఎద్దకు రాడు, 14:6. ఏడవ మాట, చివరి మాట, నేను నిజమైన ఐఆమ్ ద ట్రూ వైన్. అర్థమైందండి? 7 మాటల్లో ప్రాముఖ్యమైన మాట జీవాహారము నేనే. ప్రభువైన యేసుక్రీస్తు వారే జీవాహారం. ఆ జీవాహారమైన యేసు ప్రభు వారికి ముంగుర్తుగా ఉన్న మన్నాను వారు తిరస్కరించారు. తద్వారా మొట్టమొదటిగా దేర్ సిన్, వారి యొక్క పాపం ఏమిటంటే వారు సనిగి సర్పముల చేత నశించిరని వాక్యంలో ఉంది. రెండవది, యేసు ప్రభువుకు ముంగుర్తుగా సూచనగా ఉన్న ఆ యొక్క మన్నాను వారు తిరస్కరించారు. అది వారి పాపము. అర్థమైందండి? కాబట్టి పాపం వల్ల వచ్చే జీతము మరణము అనే వాక్యంలో ఉంది. కాబట్టి పాపానికి శిక్ష ఉంటుంది. నువ్వు ఏ పాపం చేసినా సరే ఆ పాపానికి శిక్ష ఉంటుంది. పాపము చేయబోయే ముందు మనం ఈ సంగతి గ్రహించాలి. పాపానికి తప్పనిసరిగా శిక్ష ఉంటుంది. దేవుడు పాపాన్ని సహించడు. దేవుడు పాపులను క్షమిస్తాడు, కానీ పాపాన్ని మాత్రం సహించడు. అర్థమైందండి? కాబట్టి పాపం అనేది ఎవరు చేసినా, అన్యులు చేసినా, ఇశ్రాయేలు చేసినా, పెద్దలు చేసినా, సేవకులు చేసినా, లేకపోతే ప్రజలు చేసినా, సామాన్యమైన విశ్వాసులు చేసినా ఆ శిక్ష తప్పించుకోలేరు. కాబట్టి అందువల్లే మీలో కొందరు బలహీనులు, చాలామంది రోగులు, చాలామంది మరణిస్తున్నారు. చూసారా? కొద్దిమందికి రోగం, బలహీనం, చాలామందికి మరణం. కాబట్టి విశ్వాసుల మరణం, విశ్వాసుల పాపాన్ని దేవుడు తీవ్రంగా తీసుకుంటాడు. నువ్వు విశ్వాసి కానప్పుడు నువ్వు చేసిన పాపాన్ని దేవుడు లెక్కించడు. ఎందుకంటే నేనే నా చిత్తానుసారముగా మీ అతిక్రమములు పుడిచివేయుచున్నాను, నా వీపు వెనక వాటిని వేసుకొనుచున్నాను, సముద్ర అగాధంలో వాటిని పడద్రోస్తుని. కాబట్టి అవిశ్వాసులుగా ఉన్నప్పుడు, అన్యులుగా ఉన్నప్పుడు మనం చేసిన పాపాలు
దేవుడు క్షమించాడు. కానీ విశ్వాసులైన తర్వాత చేసిన పాపాలు చాలా తీవ్రమైనవి. దేవుడు ఏం చేయగలడు? అవిశ్వాసి పాపం చేస్తాడు, వాడు చనిపోయిన తర్వాత నరకంలో వేస్తాడు. మరి విశ్వాసి పాపం చేస్తే దేవుడు ఏం చేయాలి? నరకంలో వేయాలా? అలా వేయడు. కానీ ఏం చేస్తాడంటే భూమి మీద ఉన్నప్పుడే ఆయన మనల్ని శిక్షిస్తాడు, శిక్షించి సరి చేస్తాడు. తండ్రి ప్రేమించే కుమారుని శిక్షించడం అని యోహాను 2:5 కాబట్టి మొట్టమొదటిగా వారి పాపం ఏమిటంటే వారు సనిగారు, విరోధముగా మాట్లాడారు. రెండవది మన్నాను తిరస్కరించారు, దేవదూతలు భుజించే ఆహారమును వారు తిరస్కరించారు. అది మొట్టమొదటిగా. నెంబర్ 2, దేర్ పనిష్మెంట్. చూడండి ఆ మాటలు. రెండవదిగా వారికి వచ్చిన శిక్ష ఏమిటంటే చూడండి ఆ మాటలు 6వ వచనం. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములు పంపగా అసలు ప్రజలను కరవగా. చూసారా, ఇశ్రాయేల్లో ఆ క్యాంపులోకి దేవుడు, యెహోవా దేవుడు పాములను, నాగుపాములు, విష సర్పాలు. మీరు కనుక నాగుపాము కాటు వేస్తే 10 నిమిషాల్లోపే మనిషి చనిపోతాడు. చాలా తీవ్రమైంది. దేవుడే వాటిని పంపించాడు. చాలామందికి అర్థం కాదు. దేవుడే కొన్నిసార్లు తెగులు పంపిస్తాడు. మరి ప్రపంచం మీదకి ఇప్పుడు ఎల్లినోనా ఏమంటారు దాన్ని, కరువు వచ్చింది అని అనుకుంటున్నారు. కానీ ఆ కరువు ఎవరు తెప్పించారు? దేవుడే. మనుషులు పాపం చేసినప్పుడు ఆకాశం ఇత్తడి వల్ల చేస్తానన్నాడు. కాబట్టి దేవుడు కొన్నిసార్లు తీవ్రమైన తెగుళ్ళు మనుషుల పాపాలను బట్టి పంపిస్తాడు. అది మనుషులకు అర్థం కాదు, అన్యులకు అర్థం కాదు. దేవుని బిడ్డలమైన మనం ఈ లోకం మీదకి వచ్చే శ్రమలు, తెగుళ్ళు, బాధలు ఇవన్నీ కూడా మనుషులు చేసిన పాపాన్ని బట్టి వస్తాయి. వారికి వెంటనే విషనాగులు, కాలనాగులు, భయంకరమైన పెద్ద పెద్ద పాములు కదా. మీకు తెలుసా నాగు పాములు కొన్ని ఎట్లా ఉంటాయి? ఏ నాగులు అంటారు వాటిని? కోడే నాగులు. చాలా పెద్ద 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 పాములు. అవి కుట్టాయంటే, కరిశాయంటే ఒక్క 5-10 నిమిషంలో చనిపోతారు మనిషి. అలాంటి పాములు దేవుడు పంపించాడు. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనకు అర్థమైంది ఏంటంటే దేవుని మనం తప్పుపట్టలేము కదా. ఎందుకు దేవుడు పాములు పంపించి వారిని చంపాలా? అది దేవుని మనం తప్పుపట్టకూడదు. కానీ ప్రజలు పాపం చేసినందున మరణించారు. పాపం వలన వచ్చే జీతము మరణము. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ స్టిల్ డెత్. కాబట్టి ఇంకనూ కూడా మనుషులు మరణిస్తూనే ఉన్నారు. ఆ సంగతి గమనించాలి. మొట్టమొదటిగా వారి పాపం, రెండవదిగా వారి యొక్క శిక్ష. దేవుడు మనల్ని కూడా శిక్షిస్తాడు. ఎవరు కూడా పాపాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. దేవుని కృపను గ్రాంటెడ్గా దాన్ని ఏమీ కాదులే అనుకోవద్దు. ఇన్ని పాపాలు చేస్తున్నాము, ఏమీ చేయట్లేదు, ఏమీ కాదులే అనుకోకూడదు. దేవుడు శిక్షిస్తాడు. కొన్నిసార్లు వెంటనే శిక్షిస్తాడు, కొన్నిసార్లు ఆలస్యంగా శిక్షిస్తాడు. ఇక్కడ వారి మీదకి వెంటనే శిక్ష వచ్చింది. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే దేర్ కన్ఫెషన్. చూడ మాటలు, వారి యొక్క ఒప్పుకోలు. 7వ వచనం. మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేస్తే యెహోవా మా మధ్య నుండి ఈ సర్పము తొలగించినట్లు. సరే, ఈసారి మాత్రం, ఇంతకుముందు కూడా అన్నారు కానీ ఈసారి మాత్రం వారి పాపాలు నిజంగా ఒప్పుకున్నారు. గతంలో కూడా బైబిల్లో చాలామంది ఐ హ్యావ్ సిన్డ్ అన్నారు కానీ వారి ఒప్పుకోల్లో యథార్థత లేదు కదా. ఒప్పుకోల్లో యథార్థత లేదు. బైబిల్లో ఒక 2 మాత్రమే యథార్థంగా ఒప్పుకున్నారు. చాలామంది ఫరో అన్నాడు, చాలాసార్లు చెప్పాడు, నేను పాపము చేసి తినే అన్నాడు. నిజమైన ప్రార్థన అది, నిజమైన ఒప్పుకోల. వెంటనే హృదయాన్ని కఠినం చేసుకునేవాడు. కాబట్టి పాత నిబంధనలో దావీదు ఒకడు యథార్థంగా నేను పాపము చేస్తేనని 12వ అధ్యాయం 2వ సమయంలో అన్నాడు. తర్వాత కొత్త నిబంధనలో తప్పిపోయిన కుమారుడు, తండ్రి నీకును పరలోకమునకు విరోధంగా నేను పాపము చేస్తేనే. మిగతా వారందరూ కూడా వారు అన్నారు కానీ నిజమైన ఒప్పుకోలు కాదు. అర్థమైందండి. మనం కూడా చాలాసార్లు ఒప్పుకుంటాం. బైబిల్లో ఉంది, మన పాపం మనం ఒప్పుకునేలా నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని అని ఉంది. కాబట్టి ఒప్పుకుంటే తప్పిపోతుంది ఏమని అనుకుంటాం. కానీ అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు. వాటిని ఒప్పుకొని షరతు ఏంటంటే ఒప్పుకోవడమే కాదు, వాటిని విడిచిపెట్టాలి. 3వదిగా వారు ఒప్పుకున్నారు. వారు ఒప్పుకోలు నిజమైన ఒప్పుకోలు. అర్థమైందండి, నిజమైన ఒప్పుకోలు. 14వ అధ్యాయం 40వ వచనం. 14వ అధ్యాయం 40వ వచనం.
ఎక్కి చిత్తమంది మేము పాపం చేసిన వారము. చూసారా? మరి ఇక్కడ వాళ్ళు పాపాన్ని ఒప్పుకున్నారు కదా. ఒప్పుకున్న తర్వాత మరలా ఎలా పాపం చేస్తారు కదా. బైబిల్ ఒక మాట ఉంది, రోమా 8:2లో పాపం విషయమై చనిపోయిన మనము ఇక ఎలాగు దానిలో జీవించుదుము. ఒకప్పుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు. ఒకప్పుడు ఎలాంటి వారు మనం? అవిశ్వాసులుగా ఉన్నప్పుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు. కానీ ఇప్పుడు పాపముల విషయమై చనిపోయిన వారు. నేను పాపం విషయమై మృతుడను. ఒక ఇద్దరు నాట్యగత్తెలు మారు మనసుకు పొందకముందు క్లబ్లో డాన్సులు చేసేవారు, పాపం చేసేవారు, డబ్బు సంపాదించేవారు. వారు ఎవరో సువార్త విన్న తర్వాత వారు మారు మనసు పొందారు, రక్షణ పొందారు. వాళ్ళ పాత ఓనర్ వాళ్ళకి ఫోన్ చేశాడు, అమ్మ ఈసారి మీరు రండి, మేము ఎక్కువ డబ్బులు మీకు ఇస్తాం అన్నప్పుడు వాళ్ళు అన్నారు, ఇంతకుముందు మీ దగ్గర డాన్స్ చేసిన ఆ ఇద్దరు సిస్టర్స్ వాళ్ళు చనిపోయారు అని చెప్పారు. నిజంగా చనిపోయారా? వారు పాపానికి చనిపోయారు. పాపం విషయమై చనిపోయిన మనము, రోమా 6:2, పాపం విషయమై చనిపోయిన మనము అట్లా రాదు. మనము ఎలాగూ దానిలో జీవించుతాము ఇట్లా అనుకోవాలా, నేను పాపానికి చనిపోయాను కదా. కొలసి 3:5లో ఉంది, భూమి మీద ఉన్న మీ అవయవం అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను ఇట్లా అనుకోవాలి. ప్రభువా, నేను ఈ ధనాపేక్షకు చనిపోయాను, ఈ మోహపు చూపులకు చనిపోయాను, ఈ అబద్ధాలకు నేను చనిపోయాను ఇట్లా అనుకోవాలి మనం. సాతాను చెప్తాడు మీకు, ఏమని చెప్తాడు సాతాను? ఈ అబద్ధం చేయి, ఇలాగ ఆలోచించు అంటాడు. సాతానా, ఈ పాపానికి నేను చనిపోయాను చెప్పగలగాలి కదా. చాలా ఏళ్ళ క్రితం కంబైన్డ్ మంగళవారం హెబ్రోన్లో మీటింగ్ జరుగుతుండే, యూత్ మీటింగ్లో దాదాపు ఒక 20-25 ఏళ్ళ క్రితం ఒక ఆయన సత్య బ్రదర్ ఒక ఆయన ఎవరో వచ్చారు, నాకు గుర్తులేదు సరిగ్గా. ఈ కొలసి 3:5 మాట్లాడాడు. కాబట్టి ఆయన యూ పుట్ టు డెత్ అనే మాటలు నాలో నాటుకుపోయాయి. ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు ఈ స్వరం నాకు వస్తుంది, నువ్వు దాన్ని చంపివేయి. అబద్ధం ఆడే ఆలోచన వచ్చినప్పుడు దాన్ని చంపివేయాలి, కామాతురతను చంపివేయాలి, దురాశను చంపివేయాలి. అర్థమైందండి? అవి మనం చంపివేయకపోతే ఏం చేస్తుంది? ఏం జరుగుద్ది? పాపమును మనం చంపివేయకపోతే తర్వాత ఏం జరుగుద్ది? పాపము మనల్ని చంపివేస్తుంది. మీకు ఇంట్లోకి వచ్చినప్పుడు పాము వచ్చింది అనుకోండి, పామును మీరు చంపకపోతే, పొందలే చాలా అందంగా 6 అడుగులు ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు, చాలా గోధుమ రంగులో ఉన్నావని నువ్వు అన్నావని దాన్ని చంపకుండా వదిలేవు అనుకో, అదేం చేస్తుంది? ఇన్ని చంపుతుంది. ఎవరు చావటం బెటరు? అది చంపడం మంచిదా, మనం చావటం మంచిదా? పాపమును చంపివేయది, అది అర్థం. అంటే పాప విషయమై చనిపోయిన మనము అంటే దాని అర్థం అది, పాపాన్ని చంపివేయాలి. అది ఇంకా దురాశ గర్భము ధరించకముందే దాని మొగ్గలను దాన్ని తుంచివేయాలి. ఒక చెడు ఆలోచన మనకు వచ్చినప్పుడు వెంటనే దాన్ని, ప్రభువా, నేను నీ బిడ్డ, నీ కుమారుని, ఇలాంటి ఆలోచన నాకు వచ్చింది, ప్రభు ఈ ఆలోచన విషయమై నన్ను క్షమించండి. సాతానా, నేను ఈ పాప విషయమై చనిపోయాను, నన్ను శోధించకూడదని మీరు కొన్నిసార్లు ప్రయత్నం చేయండి. సాతాను మిమ్మల్ని శోధించలేడు. అంటే యేసు ప్రభు వారిని 3 సార్లు శోధించాడు, 4వసారి శోధించగలిగాడా? వెళ్ళిపోతాడు. అపవాదిని ఎదిరించడి, వాడు మీ వద్ద నుండి అపవాదిని ఆహ్వానిస్తేనే వాడు మనల్ని శోధిస్తాడు, పాపము చేయనిస్తాడు. అపవాదికి అవకాశం ఇస్తేనే కదా అపవాదికి చోటు ఎక్కుడి. కాబట్టి 3వదిగా వారు తన పాపాన్ని ఒప్పుకున్నారు. మొట్టమొదటిగా 4 విషయాలు. నెంబర్ 1 ఏంటంటే దేర్ సిన్, వారి యొక్క పాపము. రెండవది దేర్ పనిష్మెంట్, వారి యొక్క శిక్ష. మూడవది దేర్ కన్ఫెషన్, వారి యొక్క ఒప్పుకోలు, పశ్చాత్తాపం. ఓ ప్రభువా, మా ప్రజలు చనిపోతున్నారు, మా చుట్టాలు, మా బంధువులు అందరూ చనిపోతున్నారు. ఓ మోషే, నీవయ్యా, మేము వేడుకుంటే దేవుడు వినడు, మా మాట వినడు, నువ్వు మాట్లాడు, నీవు దేవుని గొప్ప, మా పక్షంగా దేవునికి విజ్ఞాపన చేయి. వారు నిజంగా దేవుని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు, సరిచేస్తాడు. ఇప్పుడు వాళ్ళు మోషేను వేడుకున్నారు. మోషే వెళ్ళి దేవుని కొరకు, 8వ వచనం, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా, నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి
స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరువబడిన ప్రతి వాడును దాని వైపు చూచు బ్రతుకునని మోషేకు సెలవిచ్చును. నాలుగోది ఏమిటంటే డెలివరీస్. ఏమంటే నాలుగవది వారి యొక్క విడుదల. మొట్టమొదటిగా వారి యొక్క పాపము, రెండవది వారి యొక్క శిక్ష, మూడవది వారి ఒప్పుకోలు, నాలుగవది వారి విడుదల. ఈ 4 విధాలుగా మనం కూడా ఇలాగే చేయాలి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఇంతకుముందు దేవుడు ఏం చేసేవాడంటే, ఇక్కడ మాత్రం అనుకోకుండా దేవుడు ఒక విధానం కనిపెట్టాడు. ఏమిటి అంటే, నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరువబడిన ప్రతి వాడును దాని వైపు చూచునని మోషేకు. కాబట్టి మోషే ఏం చేశాడంటే ప్రజలందరికీ చెప్పాడు. ఒక ఇత్తడి సర్పం చేశాడు. అరణ్యంలో ఒక స్తంభం నిలవబెట్టాడు. ఆ స్తంభం మీద సర్పం వంటి ఆకారం ఇత్తడి సర్పాన్ని ఆ పోల్ మీద పెట్టి ఇప్పుడు చెప్తున్నాడు, కరవబడిన ప్రతి వాడు ఏం చేయాలన్నట, దాన్ని చూడాలి, నిదానించి చూడాలి. ఒకవేళ ఎవరైనా కరవబడిన వాడు ఇదేందయ్యా, మోషే ఏదో ప్రార్థన చేస్తాడు, ఇంకేదో చేతులు పెడతాడు, లేదా ఇంకేదో నా చెట్టు పోస్తాడు, లేదా ఇంకేదో చేస్తాడు అనుకుంటే ఈయనేం చెప్తున్నాడు మోషే, మీరేమి చేయదు, నిదానించి దాన్ని చూడాలని చెప్తున్నాడే. ఇదేం రెమెడీ, ఇది అర్థం కావట్లేదు అని ఎవరైనా అపనమ్మకం ఉంచారనుకోండి, వాడు అప్పుడే చనిపోతాడు. ఎవరైనా విశ్వాసం ఉంచి చేశారంటే వారు బ్రతుకుతారు. అర్థమైందా? నాలుగవది ఏంటంటే, మరి వారు అనేకులు చనిపోయేవారు బ్రతికారు. బ్రతకడానికి కారణం ఏమిటంటే, ఆ ఇత్తడి సర్పం వైపు నిదానించి చూడు. అంటే చూడటం ఇట్లా చూసి ఇట్లా కాదు, ఒక సింగిల్ గ్లాన్స్ కాదు. ఇప్పుడు ఒక స్త్రీని ఇట్లా చూసినంత మాత్రానే పాపం కాదు. అట్లా పాపమా? ఇప్పుడు మనం ఇట్లా నడుచుకుంటూ వెళ్తాం, ఎదురుగా ఎంతోమంది వస్తారు, పురుషులు స్త్రీలు వస్తారు, ఇట్లా చూస్తాం, ఇట్లా చూసినంత మాత్రాన పాపం కాదు, అది సింగిల్ గ్లాన్స్. కానీ మరలా చూడటం అది పాపం. అది మోహపు. యేసుప్రభు అన్నాడు, ఎవడైనా ఒకడు మోహపు చూపు స్త్రీ చూసిన ఎడల వాడు వ్యభిచారిగా ఉంది. అంటే చూడటం అంటే ఏమిటి అంటే, చూడటం అనేది ఆ మాటకు వస్తే లోకంలో పాపం ప్రారంభమైన దేంతో, చూపుతూనే. అవ్వ ఆ పండును అది చదవడమ్మా, ఆదికాండం 3వ అధ్యాయం 6. ఆదికాండం 3:6. మంచిదియు అందమైనదియు చూచినప్పుడు. చూసారా, పాపానికి ప్రారంభం ఏమిటి? చూడడం. చూపు అనేది కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, కళ్ళున్న మనం కంటే కళ్ళు లేని గుడ్డోళ్ళు మంచిది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే వాళ్ళు ఏమి పాపాలు చేయరు, కళ్ళున్నోడే ఎక్కువగా పాపం చేస్తున్నారు. కాబట్టి చూపుతో ప్రారంభమైంది. అయితే పాపం పోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ చూడాలి. దేన్ని చూడాలి? విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూడాలి. రక్షణకు ప్రారంభం ఆయన్ను చూడమే. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ ఎలా వస్తుంది మనకు? ఆయన వైపు చూడటం. ఆయన వైపు చూడటం అంటే లుకింగ్ అంటూ హిమ్, అంటే విశ్వాసపుచ్చటం. చూడటం అంటే చూడటమే కాదు, ఇట్లా చూడటం కాదు. ఇప్పుడు యేసుప్రభు నాకు కనబడుతుంది ఇట్లా చూడటానికి విశ్వాసముతో ఆయన దృష్టించాలి. ఇందాక మనం చివరి పాట అదే పాడుకున్నాం. కాబట్టి అది. రెండవది, విశ్వాసంలో రక్షణలో కొనసాగాలంటే కూడా చూడాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మీకు తెలుసు. విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించబడి యేసు వైపు చూడచ్చు. విశ్వాసానికి ప్రారంభం ఆయన చూడటం. యెషయా గ్రంథం 45:22. విశ్వాసంలో రక్షణలో కొనసాగింపు కూడా ఆయన్ను చూడటమే. హెబ్రీ 12:2. రక్షణలో ముగింపు కూడా ఆయన్ను చూడమే కదా. 1 యోహాను 3వ అధ్యాయం 1 యోహాను 3వ అధ్యాయం అక్కడ మాటలు ఉంటాయి. దొరికిందమ్మా? ప్రియులారా ఉన్నాము కానీ చూతుము అంతే. అంటే చాలు ఇక్కడ. అంటే రక్షణకు ప్రారంభం చూడటం, రక్షణ కొనసాగింపు చూడటమే, రక్షణ ముగించడం కూడా. అంటే ఈ లోకాన్ని విడిచి
ఇట్లా కళ్ళు మూసి కళ్ళు తెరిచి ఇట్లా చూడగానే పరలోకంలో మొట్టమొదటి మనకు ఎవరు కనబడతారు? ఎవరు కనబడతారు? ఇట్లా భూమి మీద మనం మరణించి ఇట్లా కళ్ళు మూసిన మరుక్షణం పరలోకానికి వెళ్తారు. ఎవరు? దేవుని వెళ్ళి మొట్టమొదటి ఎవరిని చూస్తారు? యేసు ప్రభువుని చూస్తారు. అందుకే మాటలుంది, రక్షణకు ప్రారంభం చూడటం, రక్షణ కొనసాగింపు చూడటం, రక్షణ ముగింపు కూడా ఆయన చూస్తాం, భూమి మీద జీవితం ముగుస్తుంది. అర్థమైందండి? కాబట్టి చూడాలి. చూపుతో పాపం ప్రారంభమైంది. పాపం పోవాలంటే మరలా ఆయన చూడాలి. అందుకే ఇక్కడ రాయబడిన మాటలు సంఖ్యాకాండ 21వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పము కాటు తీరిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఇప్పుడు మరొక సమస్య. ఇప్పుడు ఏ పాము అయితే వారిని కరిచిందో, అంతే కదా, పాము కరవటం వల్లే కదా వాళ్ళు చచ్చిపోయింది. వాళ్ళ చావు కారణం ఏమిటి? పామే. కానీ దేవుడు మళ్ళీ అదే పాము ఆకారాన్ని ఇత్తడి సర్పాన్ని చేసి దాన్ని చూడమంటున్నాడు. ఎందుకు ఇత్తడి సర్పాన్ని చూడాలి? ఎందుకు? పాపము కాటు వేసింది అంటే పాము కాటు వేసింది, అంతే కదా. పాము కాటు వేసిందంటే పాపం కాటు వేసింది. అయితే మళ్ళీ అదే పామును దేవుడు చూడబడ్డాడు. అంటే ఎందుకంటే దీని అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు వారు మన కొరకు పాపముగా చేయబడ్డాడు, పాపిగా కాదు. ఎక్కడున్నమాట? 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. 2 కొరింథీ 5:21. ఎందుకనగా నీతి అగినట్లు పాపను మెరుగని ఆయన మన కోసం పాపముగా చేసాను. ఒక ఆయన ఆరాధన వర్తమానం ఆయన తీసుకుంటున్నాడు, రెండవ వర్తమానం తీసుకోవాలి. ఆయన ఈ వాక్యం చెప్తూ అంటున్నాడు, యేసు ప్రభు వారు పాపిగా చేయబడ్డాడు అన్నాడు. నేను కొంచెం కంగు తిన్నాను, కాబట్టి గ్రహింపు లేని బోధలు. యేసు ప్రభు వారు పాపి కాడు. ఆయన మన కొరకు ఆ 3 గంటలు కలవరి శిలువ మీద వేలాడుతున్నప్పుడు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల శుక్రవారం రోజున ఆ 3 గంటల సమయంలో ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ఆ సమయంలో తప్ప మరి ఇంకెప్పుడు కూడా ఆయన పాపముగా చేయబడలేదు. మరి సృష్టి నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు తండ్రి కుమారుల మధ్యలో ఎడబాటు లేదు. ఆ 3 గంటలే తండ్రి కుమారుని మధ్యలో ఎడబాటు వచ్చింది. నా దేవా నన్నేలా. కారణం ఏమిటంటే మానవుని యొక్క పాపాన్ని బట్టి దేవుడు తన కుమారుని చేయి విడిచిపెట్టాడు, మన చేయి పట్టుకున్నాడు. అర్థమైందండి? కాబట్టి ఆయన వైపు చూడాలి. ఇప్పుడు ఈ యొక్క ఇత్తడి సర్పం దేన్ని చూపిస్తుందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. ఎలాగో మనం చూద్దాం, ఆ పోలికలు చూద్దాం. మొట్టమొదటిగా మన్నా, వారు తిరస్కరించిన మన్నా, అది ఎవరిని చూపిస్తుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తుందని గత వారాల్లో మనం చూసాం. రెండవది, ఇత్తడి సర్పాన్ని పెట్టింది ఎవరు? ఇత్తడి సర్పం చేయించమని చెప్పింది ఎవరు? అంటే దేవుడే ఆ ప్రణాళికను మోషేకి ఇచ్చాడు. అదేవిధంగా రక్షణ ప్రణాళిక, ఈ శిలువ ప్రణాళికను ఇచ్చింది ఎవరు? దేవుడే. దేవుడు తన కుమారుని లోకానికి పంపిన. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. మానవాళికి పాప క్షమాపణ రావాలంటే చేయవలసింది ఏమిటంటే ఆయన వైపు మనం చూడాలి, ఆయన రక్షకుడు అంగీకరించాలి, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆయన విశ్వాసం ఉంచడం వల్లే నిత్య జీవం ఉంటుందని చెప్తుంది. కాబట్టి ఇక్కడ కంచు సర్పం లేకపోతే ఇత్తడి సర్పము దేవుడు ఏర్పాటు చేశాడు. రక్షణ ప్రణాళిక కూడా యేసుక్రీస్తు ద్వారా మనం రక్షింపబడాలని చేశాడు. అది మొదటి పోలిక. రెండవది, ఈ ఇత్తడి సర్పం ఏంటంటే ఎత్తబడిందట. ఎత్తబడింది ఏమిటిది? 21వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని ఎత్తబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేయబడ్డాడు? యోహాను సువార్త 12వ అధ్యాయం 32 నుంచి 33. యోహాను 12:32-33. ఈ లోకాధికారి త్రోసివేయబడుచున్నాడు. నేను భూమి నుండి పైకెత్తబడిన ఎడల అందరిని నా యొద్దకు ఆకర్షించుకుందును. చూసారా? అందరిని నా యొద్దకు అంటే నేను ఎత్తబడటం అంటే అలనాడు అరణ్యములో మోషే ఇత్తడి సర్పమును ఎలాగూ ఎత్తెనో, ఎక్కడిది ఆ మాటలు? యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు.
యోహాను సువార్త 3వ అధ్యాయం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా. కాబట్టి ఈ యొక్క ఇత్తడి సర్పం మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది, అది మరొకటి కాదు. అయితే తర్వాత రోజుల్లో ఆ మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని ఇశ్రాయేల్ ప్రజలు దాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. తర్వాత ఒక రాజు వచ్చి ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని పగలగొట్టాడు, అది వేరే విషయం. ఈ ఇత్తడి సర్పం మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. మోషే ఆ పోల్ మీద ఆ ఎత్తి దాన్ని పైన పెట్టినట్టుగానే యేసు ప్రభు వారు ఇప్పుడు మనం చూడాల్సింది ఎవరినంటే సిలువలో వేలాడుతున్న యేసును. ఆ పాట కూడా మనం పాడాం. ఏ పాట అది? చూడుము ఈ క్షణమే కల్వరిలో సిలువలో వేలాడుతున్న నీ కొరకే ఎత్తబడి సిలువలో వేలాడుతున్న యేసును చూడాలి. అర్థమైందండి? యేసును చూడాలి. ఎత్తబడిన విగ్రహం కాదు, ఎత్తబడిన ఇత్తడి సర్పము. ఇత్తడి అన్న కంచన్న కదా, ఇంగ్లీష్లో ఉంటుంది బ్రాస్ కదా, బ్రాస్. ఆ ఇత్తడి సర్పము బ్రాస్ సర్పెంట్ అంటారు. అర్థమైందండి? అక్కడ సర్పము, ఇత్తడి సర్పం ఎత్తబడింది, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఎత్తబడ్డాడు. అక్కడ మరి ఎందుకు ఇత్తడి సర్పాన్ని పెట్టారంటే ఏ పామైతే వారిని కరిచిందో, వారి మరణానికి కారణమైందో యేసు ప్రభువు వారు ఆ పాపముగా మారిపోయాడు. మన పాపాలు ఆయన మోసుకున్నాడు. హీ బోర్ అవర్ సిన్. చూడ మాటలు 1 పేతురు 2వ అధ్యాయం. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. చనిపోయి జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపము మ్రాను మీద ఆయన పాపముగా చేయబడ్డాడు. అర్థమేంటి అంటే మన పాపాలు శిలువలో మోసుకున్నాడు. అంటే ఇప్పుడు 2026లో ఉన్న మనందరి పాపాలు 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువారు మన పాపాలు ఆయన శిలువలో మోసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు పాప శిక్ష, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఎందుకు లేదు ఆ మాట? ఎందుకు శిక్ష లేదు? పాపం చేశాం కదా, పాపానికి వచ్చే శిక్ష మనకు ఉండాలి కదా. అంటే యేసుక్రీస్తు వారు మన పాపాలని, మన గత పాపాలు, మన వర్తమాన పాపాలు, మన భవిష్యత్తు పాపాలు కూడా యేసు ప్రభు వారు సిలువలో మోసుకున్నాడు. మీకు ఒక విషయం తెలుసా? యేసుక్రీస్తు కంటే ముందున్న వారి పాపాల కొరకు కూడా యేసు ప్రభు వారు సిలువలో మరణించాడు. అర్థమైందా? 4000 సంవత్సరాల మానవ చరిత్రలో అప్పటికి యేసు ప్రభు వారు సిలువ వేయబడక మునుపు 4000 సంవత్సరాల మానవ చరిత్ర ఉంది. వారందరి కొరకు కూడా యేసు ప్రభు వారు మరణించాడు, వారి పాపాలు కూడా మోసుకున్నాడు. ఇది మీకు ఆశ్చర్యం కావచ్చు, కానీ అది నిజం. ఒకవేళ అది నిజం కాకపోతే యోబు ఇట్లా అన్నాడు, ఏమన్నాడు? నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను నా కళ్ళతో నేను చూతునని మాట రాశాడు. అంటే యోబు ముందా యేసుక్రీస్తు ముందా? యోబే ముందు. కానీ యోబు కూడా యేసుక్రీస్తు విమోచకుడు అయ్యాడు. అర్థమైందా? పాత నిబంధన కాలంలో జరిగింది. యేసుక్రీస్తు మరణించేంత వరకు ఏం జరిగిందంటే పరదేశ్ అనేది భూమి కింద ఉండేది. పరదేశ్ ఎక్కడుంది? పరదేశు భూమి కింద ఉంది. ఆ పరదేశుకు పాతాళానికి మధ్యలో ఒక అగాధం ఉంది. దాని అబ్రహాము రొమ్ము అనేవారు. పాత నిబంధన విశ్వాసులందరూ చనిపోయిన వారు ఆ పరదేశంలోకి వెళ్ళేవారు. అది కూడా నెమ్మది పొందే స్థలము. ఏ స్థలం అది? ఇక్కడ లాజరు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, జీవితకాలం అతను కష్టపడ్డాడు, ఇక్కడ నెమ్మది పొందుతున్నాడని అబ్రహాం అంటాడు కదా. పాత నిబంధన విశ్వాసులు అక్కడికి వెళ్ళేవాళ్ళు. అది పరదేశ్ అనే స్థలము, ద బ్యాసమ్ ఆఫ్ అబ్రహాం అనే స్థలము, అబ్రహాము రొమ్ము అనే స్థలం కూడా అంటారు దాన్ని. అర్థమైందండి? కానీ ఇప్పుడు ఆ పరదేశం లేదు. కారణం ఏమిటంటే యేసుక్రీస్తు మరణించి శిలువ మీద దెబ్బతో నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని చెప్పాడు. అంటే యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆ పరదేశుకి వెళ్ళాడు. పాత నిబంధన విశ్వాసులున్న ఆ పరదేశంలోనికి వెళ్ళి పాత నిబంధన ఆదాము మొదలుకొని శిలువ మీద దొంగ వరకు ఉన్న పాత నిబంధన విశ్వాసులందరినీ కూడా చెరగా కొనిపోయాడని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ఉంది. ఒకవేళ యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో రక్తం కార్చకపోతే, ఆయన ప్రాణం పెట్టకపోతే
ఆయన మరణించి 3 రోజులు ఆ పరదేశంలో ఉండి వారందరినీ పైకి తీసుకొని వెళ్ళకపోతే వారు ఇప్పటికీ అదే స్థలంలో ఉండేవారు. కానీ ఇప్పుడున్న పరదేశం వేరు. ఇప్పుడున్న పరదేశం ఎక్కడుంది? భూమి కింద ఉందా? లేదు. 2 కొరింథీ 14వ అధ్యాయం లేకపోతే 12వ అధ్యాయం. 2 కొరింథీ 12వ అధ్యాయం కదా, చదవండి. చదవమ్మా. క్రీస్తునందు అతిశయపడు నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనం గూర్చి ప్రత్యక్షను గూర్చి నేను గూర్చి చెప్పుదును. క్రీస్తునందును ఒక మనిషి నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశంలో కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను నేను ఎరగను, శరీరము లేక కొనిపోబడను నేను ఎరగను, అది దేవునికే తెలియను. అటు మనుషుని ఎరుగును. అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినను. ఇప్పుడు పరదేశం ఎక్కడుంది? 3వ ఆకాశంలో ఉంది. పూర్వకాల పరదేశం ఎక్కడుంది? లూకాసు వార్త 16వ అధ్యాయం ప్రకారం భూమి లోపల ఉంది. అంటే నరకంలో ఉన్నవారు పరదేశంలో ఉన్న వారిని చూసేవాళ్ళు, పరదేశంలో ఉన్న పాతాలను చూసేవాళ్ళు అప్పట్లో. కానీ ఇప్పుడు పరలోకంలో ఉన్న వాళ్ళు నరకాల్లో ఉన్న వాటిని చూసినట్లుగా బైబిల్లో దాఖలాలు లేవు. అర్థమైందా? క్రీస్తు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, క్రీస్తు ద్వారా పాత నిబంధన విశ్వాసులకు కూడా సంపూర్ణమైన విముక్తి ఉంది. అర్థమైందా? విముక్తి ఉంది. దాన్ని బలపరచడానికి హెబ్రీ గ్రంథకర్త అవే మాటలు రాస్తున్నాడు. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39 నేను చదువుతాను. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను గనక వీరు వాగ్దాన ఫలము అనుభవింప లేదు. అంటే క్రీస్తు ఈ లోకానికి రావాలి, రక్తం గార్చాలి, ప్రాణం పెట్టాలి, సమాధి చేయబడాలి, 3వ రోజున తిరిగి లేవాలి. ఆయన 40వ రోజున పరలోకానికి వెళ్ళేటప్పుడు మృతులను మృతులుగా చెరగా అంటే వారు చెరలో లేరు. కానీ అబ్రహాం అంటాడు నెమ్మదే ఉంది, అదేం పాతాళం కాదు, వేదన కాదు. కానీ పౌలు ప్రకారం అది చెర. ఆ చెర నుంచి సంపూర్ణమైన విముక్తి ఎప్పుడంటే యేసుక్రీస్తు వారు. నేను చెప్పేది ఏంటంటే, పాత నిబంధన క్రీస్తు పూర్వం ఉన్న వారి కొరకు కూడా యేసు మరణించాడు. వారి పాప విమోచన కొరకు, క్రీస్తు కాలం వారి కొరకు, క్రీస్తు తదనంతం వారి కొరకు కూడా యేసు ప్రభు వారు మరణించాడు. ఈ లోకం ముగిసేంత వరకు ఎన్ని కోట్ల మంది ఉన్నారో వారందరికీ కూడా పాప క్షమాపణ అనుగ్రహించబడి ఉంది. వారు విశ్వాసంతో యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి పాపాల విషయమై పశ్చాత్తాప పడితే ఈ రోజున నరకానికి ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళంతలో వాళ్ళే నరకానికి వెళ్తున్నారు. కాబట్టి మనం చాలా దూరం వెళ్ళిపోయాం. మొదటిగా యేసుక్రీస్తు వారికి ఇత్తడి సర్పానికి పోలిక, ఇత్తడి సర్పం దేవుని ప్రణాళిక, శిలువలో యేసు ప్రభు చనిపోవటం కూడా దేవుని యొక్క ప్రణాళిక. రెండవది శిలువ ఇత్తడి సర్పం అరణ్యంలో ఎత్తబడింది. చాలా నాకు ఇష్టమైన మాట. ఏది? యోహాను 3:14 మరొకసారి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును చూసారా అంటే కంపారిజన్ బిట్వీన్ బ్రాస్ కదా, దానికి యేసు ప్రభువారికి ఏ విధంగా కంపేర్ చేశారో అది పోలికలు. అది రెండవది. మూడవది వాళ్ళు నిదానించి చూడాలి. ఇతర సర్పం ఎలా చూడాలి? ఇట్లా చూసి ఇట్లా పోతే రాదు. ఇట్లా అక్కడ ఆగాం మనం. ఇట్లా చూడగానే ఇట్లా కాదు. ఏం చూడాలి? ఇట్లా చూస్తూనే ఉండాలి. విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచూ, ఇట్ కంటిన్యూస్ అనమాట. ప్రజెంట్ చూచుచూ. అర్థమైందా? అంటే చూస్తూనే ఉండాలి. అర్థమైందా? ఇట్లా చూసి ఇట్లా రాదు. కాబట్టి వారు చూడటం వల్ల బ్రతికారు. మనం కూడా యేసు వైపు చూడాలంటే విశ్వాసం ఉంచాలి, విశ్వాసముతో ఆయనను అంగీకరించాలి. మూడవది వారికి భౌతిక మరణము నుంచి రక్షణ. అంటే వాళ్ళు ఇప్పుడు ఎంతమంది అయితే ఇతర సర్పాన్ని చూశారో వాళ్ళకి ఏమొచ్చింది? భౌతికంగా వాళ్ళు బ్రతికారు. ఆత్మీయంగా నిత్యము బ్రతికారా? కాదు. ఒకవేళ ఆ సమయంలో ఎంతమంది పాము కాటు తిని అప్పటికి చావకుండా మిగిలిన వారు ఎవరైనా విశ్వాసంతో ఇతడి సర్పాన్ని చూస్తే వాళ్ళు బ్రతుకుతారు. బ్రతికినంత మాత్రాన తర్వాత కాలంలో వారు
విశ్వాసం ఉంచితే పరలోకానికి వెళ్తారు. విశ్వాసం ఉంచకపోతే ఇప్పుడు చాలామంది రోగాలు బాగు చేస్తున్నారు. రోగాలు పోయిన వాళ్ళందరూ కూడా మనకి పరలోకానికి వెళ్తారా? కాదు. యేసు ప్రభువారు అనేక సూచక్రియలు చేశాడు. ఎంతోమందిని బాగు చేశాడు. ఆయన ద్వారా మేలు పొందిన వారు అనేకులు. వారందరూ పరలోకం వెళ్ళారా? కాదు. కాబట్టి ఇక్కడ మొదటి పోలిక ఇత్తడి సర్పాన్ని చూడటం వల్ల వాళ్ళు భౌతికంగా బ్రతికారు. యేసు ప్రభు వారి కలవరి శిలువలో విశ్వాసముతో ఆయన చూడటం వల్ల నిత్యము జీవిస్తారు. శాశ్వత మరణం నుంచి తప్పించబడతారు. అక్కడేమో భౌతిక మరణం, ఇక్కడేమో శాశ్వత మరణం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అంటే ఇక్కడ మీరు అది మామూలు మరణం కాదు. ఆ మరణంలో 3 మరణాలు ఉన్నాయి. ఒకటి భౌతిక మరణం, రెండవది ఆత్మీయ మరణం, మూడవది నిత్య మరణం, శాశ్వతమైన మరణం. అర్థమైందా? కాబట్టి మరణం నుంచి తప్పించబడాలంటే యేసు వైపు చూడాలి. అక్కడ 4వ పోలిక ఏంటంటే అక్కడ దేవుని కృప ఉంది. ఒకవేళ దేవుడు తన కృప ద్వారా మోషే ప్రార్థన చేసినప్పటికీ దేవుడు దయతలిచి ఆ ప్రణాళిక ఆ ఇత్తడి సర్పాన్ని పెట్టకపోతే మిగిలిన చాలామంది అప్పుడు చచ్చిపోయారు. మిగిలిన వాళ్ళు బ్రతికే వాళ్ళు కాదు. ఒకవేళ ఇత్తడి సర్పం అనే ఏర్పాటును దేవుడు చేయకపోతే సర్పము కాటు తిన్న వాళ్ళందరూ కూడా చనిపోయేవాళ్ళే. కాబట్టి కేవలం దేవుని దయ వల్ల, దేవుని కృప వలన మిగిలిన చనిపోకుండా పాము కాటు తిన్న మిగతా వారు కూడా బ్రతికారు. వారు బ్రతికారంటే చెప్పండి దేనివల్ల? కృప వల్ల. మీరు కృప ఎఫెసీ 2:8-9 ఏముంది? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగేది కాదు, కనుక ఎవడును ఆశ్చర్యపడ వీలు లేదు. అర్థమైందండి? అది 4వది. 6వది ఏంటంటే ఇక్కడ ఈ యొక్క చూడడానికి వాళ్ళేమో డబ్బులు కట్టాలా? ఇతర సర్పాన్ని చూడడానికి ఏమైనా ఫీజా? మనం సర్కస్ చూడాలనుకోండి ఏం చేయాలి? ఫీజు కట్టాలి. మీరు ఎగ్జిబిషన్ పోవాలి, ఏం చేయాలి? ఎంట్రీ ఫీజు ఉంటుంది. మరి ఇతర సర్పాన్ని చూడటానికి ఏ ఫీజులో ఉచితంగా. అలాగే రక్షణ కూడా ఉచితమే. చాలాసార్లు పాప క్షమాపణ, ఫర్గివ్నెస్ ఈజ్ ఫ్రీ బట్ ఇట్స్ నాట్ చీప్ అన్నాడు ఒక ఆయన. ఫర్గివ్నెస్ ఈజ్ ఫ్రీ బట్ ఇట్స్ నాట్ చీప్. అది చౌకైంది కాదు. చాలాసార్లు యేసు ప్రభును మనం అడగగానే మన పాపాలు క్షమిస్తాడు. దాన్ని మనం గ్రాంటెడ్గా తీసుకుంటున్నాము. కానీ అది ఉచితంగా వచ్చింది కాదు. దాని కొరకు ఎంతో వెల చెల్లించాడు. దాని వెనక ఎంతో విలువ ఉంది. ఎంతో వెల చెల్లించాడు. కలవరి శిలువలో యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు వెల చెల్లించాడు. తన ప్రాణమును ధారపోసాడు. ఆ బైబిల్ దాని గురించి రాయబడింది. అది అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. అది మామూలు రక్తం కాదు. పరిశుద్ధమైన, పవిత్రమైన, నిష్కలంకమైన, అమూల్యమైన రక్తం. అంత వెల చెల్లిస్తే ఆ రక్షణ మనకు, ఆ పాప క్షమాపణ మనకు వచ్చింది. అర్థమైందండి? రక్షణ ఉచితం. కాబట్టి ఇవి పోలికలు. యేసు ప్రభువును ఆ యొక్క ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే బ్రతికారు. ఆ ఇతర సర్పాన్ని చూడటం వల్ల ఎవరు బ్రతికారు? ఇశ్రాయేలు మాత్రమే బ్రతికారు. కానీ యేసు ప్రభువును చూడటం వల్ల విశ్వసించు వారందరూ నిత్య జీవం పొందురు. అందరి కొరకు యేసు ప్రభువారు. కానీ ఇతర సర్పం ఎవరి కోసం? ఇశ్రాయేలు కొరకే. కానీ శిలువలో వేలాడుతున్న యేసు ఎవరి కోసం? అందరి కోసం. అర్థమైందండి? యేసు ప్రభువారు యెరూషలేము అందరి కనబడకు చాటుగా సిలువేయబడ్డాడా? అందరి కనబడ్డట్టుగా పబ్లిక్గా ఆయన కల్వరి కొండ మీద అందరూ చూసినట్లుగా ఆయన సిలువ వేశారు. మరి ఇక్కడ ఈ క్యాంపు లోపల వేశారు దీన్ని, ఏది ఇతర సర్పాన్ని. ఎలాగూ అరణ్యంలో పబ్లిక్గా అందరూ చూసినట్లుగా అరణ్యంలో ఆ యొక్క పోల్ మీద పెడితే ఇశ్రాయేలు అందరూ కూడా దాన్ని చూశారు. అర్థమైందండి? ఈ ఇతర సర్పం మరెవరో కాదు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నీ కొరకు నా కొరకు పాపముగా, ఆయన పాపము ఎరగని వాడు. హీ న్యూ నో సిన్. 2 కొరింథీ 5:21. 1 పేతురు 2:27. ఆయన పాపము చేయలేదు. హీ డిడ్ నో సిన్. అది 2వది. 3వది 1 యోహాను 3:5. ఆయన యందు పాపము లేదు. ఇన్ హిమ్ ఈజ్ నో సిన్. పాపం ఎరగనివాడు, పాపము చేయనివాడు, పాపమే అసలు లేనివాడు నీ కొరకై నా కొరకై పాపంగా చేయబడ్డాడు. కలవరి శిలలో నలుగుట్టబడ్డాడు, వేదన పొందాడు. యెహోవా మనందరి దోషములు అతని మీద మోపిన, మన పాపాలు మోసుకున్నాడు. ఎటువంటి క్రయధనం చెల్లించాడు. ఎటువంటి ప్రణాళిక, ఎటువంటి రక్షణ ఇది.
దీని కొరకు మనం ఏం చేయాలి? మనం పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏమైనా చేస్తే పరలోకం వస్తుందా? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా ఆ, ఏం చేయాలంటే యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా రోమా 5:1 రోమా 5:1 లేకపోతే రోమా 5:9 చదివిన పర్వాలేదు. కాబట్టి విశ్వాస మూలమున తీర్చబడి 9వ వచనం కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు తీర్చబడి మరింత నిశ్చయముగా. కాబట్టి ఇతర సర్పం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. పాత నిబంధనలో యేసుక్రీస్తు ఉన్నాడు. అందుకే అమ్మాయి గ్రామంలో యేసు ప్రభు వారు ఆ ఇద్దరు శిష్యులతో అన్నాడు, ఏమన్నాడు? అక్కడ వాళ్ళను కొంచెం తిట్టాడు ప్రభు. ఏమన్నాడు ఆ మాట? అది చదవండి. మందమతులారా 24వ అధ్యాయం లూకాసు వార్త 24:25. అందుకు ఆయన, అవివేకులారా, మరలన్నీ మందమతులారా, శ్రమపడి కాదా మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని. కాబట్టి లేఖనం అన్నింటిలో తనని గురించి, అంటే క్రీస్తు గురించి లేఖనంలో రాయబడింది. ఈ సంఖ్యాకాండ 21లో క్రీస్తుని గురించి రాయబడింది. ఈ ఇత్తడి సర్పం, ఈ బ్రాస్ సర్పెంట్ ఏం చెప్తుందంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. ఆ ఇత్తడి సర్పాన్ని చూసిన వారు భౌతికంగా బ్రతికారు. విశ్వాసముతో, మన మనోనేత్రముతో యేసునందు విశ్వాసం వచ్చిన వారు నిత్య జీవం బ్రతుకుతారు. దేవుడి వాక్యం దీవించినాడు. ప్రార్థన